హలో తిరుపతి. ఇప్పుడు మీరు చూస్తుంది అలిపిరి స్టెప్స్. తిరుపతి అంటే అందరికి గుర్తుకొచ్చేది తిరుపతి లడ్డు. అలిపిరి స్టెప్స్ నడుచుకుంటూ కొండపైకి వెళ్ళి వారి మొక్కులు నెరవేర్చుకొని కోరికలు కోరుకుంటూ తిరుపతికి అయితే ఎన్నో కోరికలతో ఎన్నో ఆశలతో అయితే తిరుపతికి అయితే వస్తారు భక్తులు. అలాగే తిరుపతి ఎర్లీ మార్నింగ్ ఎలా ఉంటుందో చూడండి. ఎర్లీ మార్నింగ్ అంటే 7:30 ఏమో అయ్యింది టైము. అప్పటికే ఎండ మాత్రం చాలా అయితే వచ్చేసింది. తిరుపతి వ్యూ అన్నమాట. మీరు ఎప్పుడైనా మే ఆర్ సమ్మర్లో తిరుపతికి వస్తే తిరుమల కొండపైకి వెళ్ళడానికి ఎలా ఉంటుందో చూడండి. ప్రజెంట్ అయితే ఈ రోడ్స్ అనేవి మార్నింగ్ 7:30 ఏమో అయ్యింది. సమ్మర్ కాబట్టి సూర్యుడైతే పొద్దున్నే వచ్చేసాడు ఎర్లీ మార్నింగ్. ఈ రోడ్ ఏంటంటే అలిపిరికి వెళ్ళే రోడ్ అనమాట. వియా కపిలతీర్థం ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోవచ్చు. రిలయన్స్ మార్ట్, ఆ తర్వాత ఆర్ఎస్ బ్రదర్స్ అండ్ ఆఫ్టర్ బస్ స్టాండ్ అయితే వస్తుంది. ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోతే ఆపోజిట్లో మీకు కనిపిస్తుంది తిరుమల కొండ అనమాట. నడుచుకుంటూ వెళ్ళే దారి ఆపోజిట్లో కనిపిస్తుంది కదా, అది. ఈ ఆర్ఎస్ బ్రదర్స్ పక్కనే రైల్వే ట్రాక్ అయితే ఉంటుంది. తిరుపతి మెయిన్ రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి దారి అనమాట, రూట్. ఇదంతా గరుడ ఫ్లైఓవర్, గరుడ వారధి అనమాట. ఈ ఫ్లైఓవర్ పైన రైట్ సైడ్ కనిపిస్తే ఇండియన్ ఫ్లాగ్. బస్ స్టాండ్ ఆపోజిట్ అయితే ఉంటుంది. ఇదంతా తిరుపతి. ఎర్లీ మార్నింగ్ కాబట్టి అక్కడక్కడ క్రౌడ్ అయితే ఉంది. బస్ స్టాండ్ అయితే క్రాస్ అయ్యింది. సప్తగిరి ఎక్స్ప్రెస్ ఈ బస్సులో ట్రావెల్ చేసిన వాళ్ళు చాలామందే ఉంటారు అనుకుంటున్నాను. తిరుమలకి వెళ్ళిన ప్రతి ఒక్కరైతే కొండపైకి వెళ్ళడానికైనా లేకుంటే కిందకి రిటర్న్ రావడానికైనా ఎవరో ఒకరు బస్సులో అయితే ట్రావెల్ చేసే ఉంటారు కంపల్సరీ. మార్నింగ్ ఫ్లైఓవర్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఇప్పుడు కనిపిస్తుంది శ్రీనివాసం. ఇక్కడ టోకన్స్ కూడా వేస్తారనమాట దర్శనానికి, ఎస్ఎస్డి టోకన్స్. ఎర్లీ మార్నింగ్ అవ్వడం వల్ల అంత జనాలు అయితే లేరు ఈ ఫ్లైఓవర్ మీద. లేకుంటే మాత్రం బీభత్సంగా ఉంటారు. సూర్యుడైతే ఇప్పుడిప్పుడే వస్తున్నాడు బయటికైతే. తిరుపతికి ఎన్నో కోరికలతో అయితే వస్తూ ఉంటారు కదా భక్తులు తిరుపతి చూడడానికి. తిరుపతి చుట్టుపక్కల ప్లేసెస్ కూడా చాలానే ఉన్నాయి దర్శించుకోవడానికి. అందులో కాళహస్తి, తిరుచానూరు, ఒకలమాత టెంపుల్, శ్రీనివాస మంగాపురం, అలివేల్ మంగాపురం, ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి తిరుపతి అవుట్కట్స్. తిరుపతిలో అయితే గోవిందరాజస్వామి టెంపుల్ అండ్ కపిలతీర్థం, ఇస్కాన్ టెంపుల్, తాతయ్యగుంట గంగమ్మ తల్లి టెంపుల్, ఇలాగా చాలానే ఉన్నాయి టెంపుల్స్ కూడా దర్శించుకోవడానికి. ఐ హోప్ మోస్ట్లీ మీరంతా విజిట్ చేసే ఉంటారు అనుకుంటున్నాను. తిరుపతి లోకల్ టెంపుల్స్ అండ్ అవుట్కట్స్ టెంపుల్స్ అండ్ ఆ తర్వాత తిరుపతి నియర్ బై టెంపుల్స్ అనమాట. అప్పలాయిగుంట ఈ టెంపుల్ అండ్ గుడిమల్లెం టెంపుల్ కూడా ఉంటుంది. ఏకశిలా విగ్రహం అనమాట. బ్రహ్మ, విష్ణువు, శివుడు కలిసి ఉంటారు. ఇది లీలామహల్ జంక్షన్. ఇట్లా స్ట్రైట్ లెఫ్ట్ సైడ్ వెళ్తే మున్సిపల్ ఆఫీస్ వెళ్ళొచ్చు అనమాట. మీకు అబోవ్ ఫ్లైఓవర్ కనిపిస్తుంది కదా, అది మంగళం, కర్కంబాడి, కడపకి వెళ్ళే రోడ్డు. అటు సైడ్ నుంచి వచ్చే వెహికల్స్ అనేవి ఈ ఫ్లైఓవర్ మీద అయితే కిందకి డౌన్ అవుతుంది. ఇప్పుడు వెళ్తున్న రోడ్డు కపిలతీర్థం రోడ్డు అనమాట. ఈ ఫ్లైఓవర్ మీద లైట్ చూడండి, అటు సైడ్ ఇటు సైడ్ గరుడ పక్షి అయితే ఉంటుంది చూడడానికి లైట్స్కి. ఈ ఫ్లైఓవర్ మీద రీసెంట్గా ఎవరైనా ట్రావెల్ చేసి ఉంటే కామెంట్ చేయండి వీలైతే. మేలో అయితే మోస్ట్లీ దర్శనానికి మాత్రం చాలామంది అయితే వస్తారు. ఎక్కడి నుంచో భక్తులందరూ తిరుపతికి వస్తారండి. ఎన్నో ఆశలతో ఎన్నో కోరికలతో ఆ దేవుడికే తెలియాలండి ఎంతమంది తిరుపతికి వస్తున్నారు. ఆపోజిట్లో కనిపిస్తుంది కపిలతీర్థం అనమాట. నంది సర్కిల్. కపిలతీర్థం అంటే వర్షం పడుతున్నప్పుడైతే సూపర్ ఉంటుంది వ్యూ అయితే. కొండపై నుంచి జలపాతం అయితే వస్తుంది. అక్కడ శివుడు కొలువై ఉన్నాడు.
కపిల తీర్థం అంటే వెళ్ళి అందరూ వీలైతే దర్శించుకోండి. అక్కడ కోనేరు కూడా ఉంటుంది. కొండపై నుంచి వాటర్ అయితే వస్తుంది వర్షం పడినప్పుడు మాత్రము. ప్రజెంట్ అయితే సమ్మర్ కాబట్టి అంత వాటర్ ఫాల్ అయితే లేదు. సప్తగిరి బస్ మళ్ళీ వచ్చింది చూడండి. అక్కడ బస్ స్టాండ్ దగ్గర అయితే ఏదైతే చూసామో అదే బస్సు అనుకుంటాను. ప్రజెంట్ అదే బస్సు తిరుమలకైతే వెళ్తుంది కొండపైకి. మన అవ్వలు తాతలు ఎంతోమంది ఎన్నో తరాల నుంచి అయితే కొండపైకి వస్తూనే ఉంటారు కదా. ఇట్లా యూటర్న్ అయితే చేశాము. కాఫీ తాగుదామని చెప్పి పక్కన ఒక హోటల్కి అయితే వచ్చాము. ఎర్లీ మార్నింగ్ అవ్వడం వల్ల కాఫీ ఆర్ టీ తాగితే కొంచెం రిలీఫ్ అవుతుంది కదా. సో కాఫీ అయితే ఆర్డర్ ఇచ్చాము. కాఫీ అయితే వచ్చింది. ఈ కాఫీ అనేది మార్నింగ్ తాగితే కొంచెం రిలీఫ్. వన్స్ కాఫీ తాగేది అయిపోయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయితే అవ్వాలి. మళ్ళీ బ్యాక్ టు ఫ్లైఓవర్ అన్నమాట. ఇది లీలామహల్ జంక్షన్. మీకు ఆపోజిట్లో కనిపిస్తుంది కదా, ఇదంతా లీలామహల్ జంక్షన్ అనమాట. 2 ఫ్లైఓవర్స్ ఉన్నాయి కదా. లెఫ్ట్ సైడ్ వెళ్తున్న ఫ్లైఓవర్ ఏంటంటే కడపకు వెళ్ళే రోడ్ అనమాట. కడప అంటే ఏం గుర్తుకొస్తుందో చెప్పండి. కారం దోశ. కడప కారం దోశ అంటారు కదా. స్ట్రైట్గా వెళ్ళిపోతే మంగళం కరకంబాడి హైవే అనమాట. కడపకి వెళ్ళిపోవచ్చు, కర్నూలు, హైదరాబాద్ అలాగా. ఇప్పుడు మీకు స్ట్రైట్గా కనిపిస్తున్న ఫ్లైఓవర్ అంటే శ్రీనివాసం అండ్ ఆఫ్టర్ బస్ స్టాండ్, తిరుపతి బస్ స్టాండ్కి వెళ్ళే రోడ్డు. ఎర్లీ మార్నింగ్ అవడం వల్ల ఫ్లైఓవర్ అయితే ఖాళీగా ఉంది ప్రజెంట్. మోస్ట్లీ ట్రాఫిక్ అంతా కిందనే ఉంటుంది. ఫ్లైఓవర్ మీద అంతగా అయితే ఏం లేదు. ఈ ఫ్లైఓవర్ మీద 4 వీలర్స్, బస్సెస్ అవి అయితే వెళ్తున్నాయి ప్రజెంట్. ఇంకా కాసేపు ఉంటే ఈ ఫ్లైఓవర్ అనేది డౌన్ అయితే అయిపోతుంది. శ్రీనివాసం దగ్గర డౌన్ అయితే అవుతుంది ఈ ఫ్లైఓవర్. రైట్ తీసుకుంటే బస్ స్టాండ్ వస్తుంది. స్ట్రైట్ వెళ్తే తిరుచానూరు, లెఫ్ట్ వెళ్తే రేణిగుంట అనమాట. ఎయిర్పోర్ట్ కూడా వెళ్ళిపోవచ్చు. ఇదంతా శ్రీనివాసం. లెఫ్ట్ సైడ్ కనిపిస్తుందంట శ్రీనివాసం. మీరు ఇంకా చాలా వీడియోస్ చూడాలి అనుకుంటే ఆల్రెడీ ఛానల్లో తిరుపతి వీడియోస్ ఆల్రెడీ అప్లోడ్ చేశాను. వీలైతే చెక్ చేయండి. ఓకే దెన్ బాయ్. సీ యూ నెక్స్ట్ వీడియో.